పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి. మరి ఒకసారి నా యూట్యూబ్ ఛానల్ని వీక్షించాలని మనస్ఫూర్తిగా కోరుతూ మిమ్మందరిని కూడా ఆహ్వానిస్తున్నాను. ఈనాడు ఈ ఎపిసోడ్ ద్వారా యేసుక్రీస్తు అనే దివ్య నామం మరియు ఆ ప్రభు యొక్క రక్షణ కార్యం గురించి మీకు సవివరంగా తెలియచేయాలని నేను అనుకుంటున్నాను. కాబట్టి శ్రద్ధగా ఆలకించాలని, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని నేను అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము కథోలిక శ్రీసభ సత్యోపదేశంలోని 430 నుండి 440 నంబర్లలో పొందుపరచబడిన అత్యంత ముఖ్యమైన విశ్వాస సత్యాన్ని ధ్యానించబోతున్నాం. యేసు అనే నామంలో ఏమున్నది? క్రీస్తు అంటే ఎవరు? మనందరం కూడా ఒక భజన పాడుకుంటాం. చాలా మందికి ఈ భజన తెలిసే ఉంటుంది. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. నిన్న నేడు మారని నామం, ఎల్ల కలమును నిలిచెడి నామం. నిన్న నేడు మారని నామం, ఎల్ల కలమును నిలిచెడి నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. పరలోక భూలోక పాతాళ లోకాలు యేసుని పేరుకు వినతులు కావాలి. పరలోక భూలోక పాతాళ లోకాలు యేసుని పేరుకు వినతులు కావాలి. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటిలేని నామం, మధుర నామం. శ్రీసభ సత్యోపదేశం 430వ నెంబరు ఇలా చెప్తున్నది. హీబ్రూ భాషలో యెహోషువ నుండి వచ్చిన యేసు నామం, దాని యొక్క అర్థం ఏంటంటే దేవుడు రక్షిస్తాడు. ఈ దివ్య నామంలో ఉన్న అర్థం ఏంటంటే యేసు ఎందుకు వచ్చారు? ఆయన నామమే ప్రకటిస్తుంది. ఆయన నామాన్ని ఉచ్చరించడం ద్వారా దేవుడు రక్షిస్తాడు అని మనము చెప్పకనే చెప్తున్నాము. యేసు అనే ఈ దివ్యనామం మనుష్యుడు పెట్టింది కాదు, దేవుడే నిర్ణయించాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వాక్యంలో మనము ఆలకించవచ్చు. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టాలి, ఎందుకంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి రక్షిస్తాడు అని ప్రభుదూత యోసేపునకు కలలో కనిపించి విశదపరిచున్నారు. కాబట్టి యేసు నామం ఎవరో పెట్టింది కాదు, దేవుడే తన కుమారుడినికి ఆ దివ్య నామాన్ని సూచించారు. ఆ దివ్య నామంలోనే రక్షణ కార్యం కూడా ఇమిడి ఉండేటట్లు ఆయన ఆ దివ్యనామాన్ని సూచించారు. శ్రీసభ సత్యోపదేశం 432 నెంబరు ఒక విషయాన్ని మనకు స్పష్టంగా బోధిస్తుంది. ఏంటంటే యేసు అనే నామం సమస్త పాపాల నుండి సకల మానవులకు సంపూర్ణమైన మరియు అంతిమ విమోచనను ప్రసాదిస్తుంది. మనిషిగా అవతరించిన దేవుని కుమారుని వ్యక్తిలో దేవుని స్వయం నామమే ఉనికిలో ఉందని ఈ యొక్క నంబరు మనకు సూచిస్తుంది. రక్షణను ప్రసాదించగల నామం అదొక్కటే, అదే దేవుని నామం. అందుచేత ఇక నుండి అందరూ తరతరముల వారు ఆయన నామాన్ని పిలువగలరు, జపించగలరు. ఎందుకంటే యేసు తన అవతరణ ద్వారా సమస్త మానవులతో తనను తాను ఏకం చేసుకున్నాడు, దేవునితో సఖ్యపరిచారు. కాబట్టి ఆకాశం క్రింద మనుషులకు ఇవ్వబడిన అన్ని నామాలలో మనల్ని రక్షించే నామం మరొకటి లేదు. యేసు నామమే మనందరిని కూడా సకల పాపాల నుండి
సకల దోషం నుండి, సకల విపత్తుల నుండి మనలను రక్షిస్తుంది. ఇదే మన విశ్వాసం. శ్రీసభ సత్యోపదేశం 433 నుంచి 434 నెంబర్లు మన క్రైస్తవ జీవితం అంతా కూడా యేసు నామం చుట్టే తిరుగుతుంది, పరిభ్రమిస్తుంది అని చెప్తున్నాయి. మనము మన నిజ జీవితంలో నిర్వహించే దివ్య సంస్కారాలు అయితేనేమి, దేవుని యొక్క ఆశీస్సుల కోసం చేసే ప్రార్థనలు అయితేనేమి, ఇవన్నీ కూడా యేసు నామంలోనే నిర్వహించబడతాయి. యేసు నామాన్ని నమ్మటం అంటే ఆయనలోనే సమస్త మానవాళికి, ఆయనలోనే నాకు రక్షణ ఉందని నమ్మటం. రక్షకుడైన దేవుని నామం ఇశ్రాయేలు ప్రజల పాపాలకు ప్రాయచిత్తం చేయటానికై సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు అని పిలువబడేవాడు. అతడు అతి పవిత్ర స్థలములో, హోలీ ఆఫ్ హోలీస్, జంతుబలి రక్తంతో కరుణాపీఠం అంటే మర్సీ సీట్ పై చల్లిన తర్వాత ఆ దివ్య నామాన్ని, రక్షణ నామాన్ని ఆ యొక్క ప్రధాన యాజకుడు ఉచ్చరించేవాడు. కృపాసనం లేదా కరుణాపీఠం అనేది దేవుని సన్నిధి ఉన్న స్థలంగా భావించబడుతూ ఉన్నది. ఈ విషయం మనకు నిర్గమకాండము 25వ అధ్యాయం 22వ వాక్యంలో, లేవీ కాండము 16వ అధ్యాయము 15-16 వాక్యాలు, సంఖ్యాకాండము 7వ అధ్యాయము 89వ వాక్యంలో, సీరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయం 20వ వాక్యంలో మనము చదువుకోవచ్చు. అంతేకాకుండా పౌలు గారు హెబ్రీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 5-7 వాక్యాల్లో కూడా ఈ విషయాన్ని ఆయన ప్రస్తావించారు. పునీత పౌలు గారు దేవుడు యేసును తన రక్తం ద్వారా ప్రాయచిత్త సాధనంగా ముందుంచాడు అని చెప్తున్నాడు. ఆయన పలికిన ఈ మాటలలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు యొక్క మానవత్వంలోనే దేవుడు క్రీస్తులో ఉండి లోకమును తనతో సమాధానపరుచుకున్నాడు, సఖ్యపరుచుకున్నాడు అనే విషయాన్ని ఆయన మనకు తేట తెల్లము చేస్తున్నారు. శ్రీసభ సత్యోపదేశం 435 నెంబరు మనకు ఒక ముఖ్యమైన విషయాన్ని తేట తెల్లం చేస్తుంది. ఏంటి ఈ యొక్క విషయం? క్రీస్తు అనేది యేసు పేరు కాదు, అది ఒక బిరుదు. క్రీస్తు అంటే అభిషిక్తుడు, దేవుని చేత ప్రత్యేకంగా పంపబడిన మెస్సియా. ఈ మెస్సియాపై అనేక ఊహాగానాలు ఇశ్రాయేలు ప్రజలలో చోటు చేసుకున్నాయి. యూదులు ఒక శక్తివంతమైన రాజును కోరుకున్నారు, ఆశించారు, ప్రార్థించారు. కానీ యేసులో ఆ యొక్క రాజును చూడాలని కోరుకున్నారు. అదేవిధంగా యేసులో, నజరేతు యేసులో ఆయన చేస్తున్న అద్భుతాలను కన్నారా చూశారు. ఆయన చేసే బోధనను వారు చెవులారా విన్నారు. ఆయన యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆయన ఈ లోక రాజ్యాన్ని, అంటే రోమన్ రాజ్యాన్ని కూలద్రోసి యూదుల రాజ్యాన్ని స్థాపించారని అటు సామాన్య ప్రజలు మరియు అపోస్తలులు కూడా అలానే ఆశించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యం లేకుంటే యేసు ప్రభు స్థాపించడానికి వచ్చిన రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, అది పరలోక సంబంధమైనది. అంతేకాకుండా యేసు ఈ రాజకీయ రాజ్యాన్ని స్థాపించలేదు. ఆయన శిలువ మార్గాన్ని ఎంచుకొని దేవుని యొక్క రాజ్యాన్ని, పరలోక సంబంధమైన రాజ్యాన్ని ఆయన స్థాపించున్నారు. యేసు యొక్క రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు అని తనే స్వయంగా చెప్పి ఉన్నారు. ఇది మనం పరిశుద్ధ గ్రంథ పట్టణాల్లో, ముఖ్యంగా సువిశేషాల్లో దీనిని మనము అర్థం చేసుకోవచ్చు. క్రీస్తు అనే పదం హీబ్రూ భాషలోని మెస్సయా అనే పదానికి గ్రీకు అనువాదం. దీని అర్థం అభిషిక్తుడు. యేసు దేవుడు ఏర్పాటు చేసిన రక్షణ కార్యాన్ని సంపూర్ణంగా నెరవేర్చినందువల్లే క్రీస్తు అనే బిరుదు ఆయనకు ప్రత్యేకమైన నామంగా మారినది. వాస్తవానికి ఇశ్రాయేలు ప్రజలలో దేవుడు కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేశారు. రాజరికపు వ్యవస్థ, ప్రవక్తల వ్యవస్థ, యాజక వ్యవస్థ. ఈ రాజులు, యాజకులు మరియు ప్రవక్తలు వీరందరూ కూడా
దేవుని నామమందు అభిషేకించబడ్డారు, దేవుని నామములో అభిషేకించబడిన వారు. మరి వారందరూ కూడా ఆత్మ చేత లేకుంటే దేవుని నామం చేత అభిషేకించబడినప్పుడు మరి మెస్సయ్యగా దేవుని యొక్క రాజ్యాన్ని శాశ్వతంగా స్థాపించబోతున్న క్రీస్తును కూడా ఆ దేవుని యొక్క నామములోనే అభిషేకించాలని దేవుడు సంకల్పించారు. కాబట్టి మెస్సయ్య ప్రభు యొక్క ఆత్మచే, పవిత్రాత్మచే ఒకేసారి రాజుగా, యాజకుడిగా, ప్రవక్తగా ఆయన అభిషేకించబడ్డాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వర, దయగల దేవ, నీ కుమారుడు అయిన యేసుక్రీస్తు యొక్క పవిత్ర నామములో మాకు రక్షణ దయచేసినందుకు, ప్రసాదించినందుకు నీకు ధన్యవాదాలు, వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, శ్రీ సభ సత్యోపదేశం బోధిస్తున్న అనేక వేద సత్యాలని మేము అర్థం చేసుకుని, ఆకలింపు చేసుకుని, మరియు మా జీవితాలకి అన్వయించుకోవటానికి కావలసిన శక్తిని దయచేయమని నిండు మనసుతో వేడుకొంచుతాం తండ్రి. మేము ఆలకించే ప్రతి అంశం కూడా దానిని విపులంగా ఇతరులకు తెలియచేసే శక్తిని కూడా, వారి ప్రసాదాన్ని కూడా మాకు దయచేయమని మనసారా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తద్వారా వారు కూడా రక్షణలో పాలు పంచుకోవటానికి నీ కృపను దయచేయమని, సహాయం దయచేయమని వేడుకొంచున్నాము. ఈ మనవులను నీ దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉందిరుగాక, మీ ఆత్మతో ఉందిరుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదాకాలము కాచి కాపాడుదురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.